నేషనల్ స్పైస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 2 రోజుల ప్రత్యేక సదస్సు జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ విపణిలో సుగంధ ద్రవ్యాల వాణిజ్యం తీరుతెన్నెలు, ఒడిదుడుకులపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల రంగంతో భాగస్వామ్యం కలిగిన సుమారు 500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లకు తగిన విధంగా పంటలు పండించడం, సాగులోనూ మార్పులు తీసుకురావడం దిశగా సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. I represent the World Spice Organization, which is holding the 4th edition of the National Spice Conference in Guntur. India is the largest producer and consumer and exporter of spices, and we also lead in the global trade. We export about 1.8 million tons of spices valued at $4.72 billion, which is roughly about almost 40,000 crores. Significance of India's spice exports is very large as far as farmers and other stakeholders of the spice sector are concerned. And that is the main reason we are holding this conference. మిరప, పసుపు వంటి ప్రధాన సుగంధ ద్రవ్యాలకు నిలయమైన గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించటం శుభపరిణామమని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు, వ్యాపార మెలకువల గురించి ఈ సమావేశం ఉపయోగపడనుందని వారు చెబుతున్నారు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2025 గుంటూరు భారతదేశం మొత్తం మీద నుంచి సుమారుగా 500 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ నుంచి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఎఫ్పిఓ లీడర్స్, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్, రెగ్యులేటరీ బాడీ అథారిటీస్, స్పైసెస్ బోర్డ్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్లో ముఖ్యంగా టోటల్గా స్పైసెస్ సెక్టర్కి ఉన్న ఇబ్బందులు, అవరోధాలు ఏ రకంగా అధిగమించాలి, రెగ్యులేటరీ బాడీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలి, అలాగే స్పైసెస్ బోర్డ్ పాత్ర, ఇవన్నిటి మీద డిస్కషన్స్, డెలిబరేషన్స్ జరుగుతున్నాయి. అగ్రిటెక్, ఫార్మ్ ఇన్నోవేషన్స్, ప్రాసెస్ ఇన్నోవేషన్స్ మీద కూడా చాలా కీలకమైన అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ విధంగా డిమాండ్ ఉంది, ఈ పురుగుమందు అవశేషాల వల్ల మన ఎక్స్పోర్ట్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఎక్స్పోర్ట్లో, తర్వాత పొలానికి కానీ దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు, దానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇక్కడ జరిగినాయి. ఈ మీటింగ్లో ప్రతి ఎఫ్పిఓలో కూడా ఈ స్పైసెస్ బోర్డు ద్వారా చాలా బలోపేతం చేయడం జరుగుతుంది. మాకు ఈ స్పైసెస్ బోర్డు నుంచి మాకు 2 పాలిషర్స్, 2 బాయిలర్స్ కూడా ఇచ్చిండ్రు. అది 90% సబ్సిడీ తోటి. ఇంకా ముందు భవిష్యత్తులో మేము ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నాం. గతంలో కేరళలో కూడా మేము వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది గతంలో. మళ్ళీ ఈసారి ఇక్కడ గుంటూరులో ఈ ప్రోగ్రాం పెట్టడం వలన మేము ఇక్కడికి గుంటూరుకు రావడం జరిగింది. చాలా విషయాలు, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉండాలి, ఐపీఎం పద్ధతిలో ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే రైతులకు వర్కౌట్ అవుతుంది, ఈ రకమైనటువంటి అనేక విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన జాతీయ సుగంధ ద్రవ్య సమావేశం రైతులకు అనేక అంశాలపై మెరుగైన అవగాహన కల్పించిందని రైతులు చెబుతున్నారు.